మరి వారి బిడ్డ వారు ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైంది. రాజీవ్ గాంధీ గారు మరణిస్తే వీర మరణం పొందితే తమిళనాడులో శ్రీపెరంబదూరులో నేల కొడితే శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలేదు. ఇద్దరి పిల్లల్ని సంకలో పెట్టుకొని 100 కోట్లు ఆనాడు ఉన్న జనాభాను ఈ దేశం అనాథ కాకూడదు, ఈ దేశం బలమైన నాయకత్వం ఉండాలి, నా దుఃఖం దిగమెత్తుకుంటాను, ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేస్తానని శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది. ఆ విధంగా సంక్షేమంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులకు త్యాగం చేసి ఈ దేశాన్ని మళ్ళీ శత్రు దుర్భేద్యమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దారు. వారి స్ఫూర్తితోనే 2004లో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యింది. నేను అడుగుతున్న మిత్రులారా, చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడే 6 నెలలు తిరగకుందే నన్ను ఎవరు మంత్రి చేస్తలేరు, నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజులు. కానీ 2004లో 2009లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి గాని ప్రధానమంత్రి గాని రాష్ట్రపతి పదవి గాని అడగలేదు. పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి అయిన మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి చేసిండ్రు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి చేసిండ్రు. త్యాగం అంటే రాహుల్ గాంధీది, త్యాగం అంటే సోనియా గాంధీది, మరణం అంటే వీర మరణం అంటే రాజీవ్ గాంధీది. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే రక్తం దారమయడం అంటే అది ఇందిరమ్మ త్యాగం. త్యాగం అంటే మేము, త్యాగం అంటే మా నాయకులు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత్ కోసం 100 కోట్ల ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న నరేంద్ర మోడీ మీరు కాదు కదా, కనీసం మీ పెంపుడు కుక్కేనా ఈ దేశం కోసం త్యాగం చేసిందా అని నేను అడుగుతున్నా. ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుతున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముష్కర్ల తుపాకీ కూటాలకు బలైపోయి మానవ పాకుల పేరులో మీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిందా అని బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అట్లాంటి బీజేపీ ఇవాళ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులో, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు, సిబిఐ కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్నా సోదరులారా, ఈ దేశంలో 3 తరాలు ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేస్తే ఇవాళ ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం. వాళ్ళగా అవినీతి మరకలు అంటించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా. ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటుంది? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే నేను అడుగుతున్నా ఈ దేశ పౌరులను, నేను అడుగుతున్న మా మిత్రులను, తెలంగాణ బిడ్డని, మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా, పొందబెద్దామా? మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందర్భ సరైనలాక పిల్ల రంగాలు ఇవాళ ఊరూరు తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని
అవమానించడం మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్న 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట అయ్యా నా తప్పైంది మన్నించండి అని ఇవాళ పిల్ల రంగాలు చాలా శోభరాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే టీఆర్ఎస్ మొన్న జరిగిన ఎన్నికలన్నా బోర్ల మొక్కలేసి పొక్కలు మీద ఇరగొట్టే టీఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్ల వండుకున్నారు ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అంటూ నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా 50 రోజులు కాలేదు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పినా ఖచ్చితంగా డిసెంబర్ 9, 2023 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం సోనియమ్మ వస్తుందని సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామా మనం మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్పీ స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం ఇవాళకి 50 రోజులు కూడా కాలేదు అప్పుడే పిల్ల రంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలకు ప్రయాణం మొదలుపెట్టినామో 10.5 కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పిండ్రు మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది దద్దమ్మలారా మీరా మమ్మల్ని అడిగేది 3650 రోజులు ఈ తెలంగాణ ఏలిన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇయ్యలే మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే ఏమి అని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా మీకేమరుగుతుందని నేను అడుగుతున్న